కృతజ్ఞత కూడిక కనుక ఇప్పటి వరకు నెల దినములుగా దేవుడు చేస్తూ వస్తున్న మేలుకరమైన కార్యాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం అనేది ఇప్పటివరకు మనం విన్నాం. ఇది రైటే, కానీ ఇంతకు మించి మనం ఎదగాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దీనికి ఎగ్జాంపుల్గా ఈరోజు పౌలు గారి జీవితాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, మనలాగే ఆయన కూడా క్రీస్తుని విశ్వసించి క్రీస్తు మార్గంలోనికి వచ్చిన వాడుగా మనందరికీ తెలుసు. అలా వచ్చిన పౌలు క్రైస్తవ సమాజంలో క్రీస్తు తర్వాత పేరునిక గన్నవాడుగా మనకి కనబడతారు. అయితే విశ్వాస జీవితాన్ని ఆరంభించిన తర్వాత నుండి పౌలు జీవితాన్ని మనం చూడగలిగితే అడుగడుగున అనేకమైన సమస్యలు ఆయనకు ఎదురవడం అనేది మనం చూస్తుంటాం. అయితే ఎదురైన ప్రతి సమస్యను ఆయన దేవుని సహాయంతో ఎదుర్కొంటూ ఆ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసిన వాడుగా ఉన్నట్లుగా మనకి కనబడతాడు. ఎప్పుడు తెలియజేస్తాడంటే కృతజ్ఞతాస్తుతులు మేలు జరిగినప్పుడా? మనం దేని విషయంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం? మేలు జరిగితే. మేలు జరిగితే మేలుగా మనం దాన్ని గుర్తించినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాం. అంటే చాలానే మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అయితే మనం గుర్తించి ఇది నా పట్ల జరిగించిన మేలు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నామే కానీ నిజానికి ప్రతి క్షణాన్ని, మన జీవితంలో గడుస్తున్న ప్రతి క్షణాన్ని మనం తలంచుకోగలిగితే అది మనకి మేలుకరంగా అనిపించకపోవచ్చు, కానీ అది మన జీవితాల్లో దేవుడు చేస్తున్న మేలు అన్న విషయము అర్థమవుతుంది. కనుక ఎప్పుడెప్పుడు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు? ఎప్పుడెప్పుడు? మీరు మేలు అని తలంచినప్పుడు కాదు. అటువంటి మేలులుగా మీకు కనబడకపోయినా దేవుడు ఉదయం మొదలుకొని రాత్రి వరకు, మరల రాత్రి మొదలుకొని ఉదయం వరకు మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నాడు గనక, సజీవ లెక్కలు ఉంచుతున్నాడు గనక ఆ దేవునికి మీరు ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులై ఉన్నారు. ఎందు నిమిత్తము అని చూడగలిగితే పౌలు గారు సేవలకు వచ్చిన తర్వాత అనేకమైన శ్రమలు ఆయనకి ఎదురవడం మనం చూస్తున్నప్పుడు ఆ శ్రమలను అధిగమించి ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు అని అంటే ఆయన కష్టంగా అనిపించట్లేదా? దేవా, విశ్వాసంతో నీ సేవలోనికి వచ్చాను, వచ్చిన నన్ను అడుగడుగున ఇన్ని శ్రమలు వేధిస్తున్నాయి, ఇందుకు చెయ్యాలా మానాలా అని అనట్లేదు ప్రియమైన వాళ్ళారా. ప్రతి శ్రమ వచ్చినప్పుడు ఆయన దాన్ని ఏమంటున్నాడు? దాన్ని ఎలా తీసుకుంటున్నాడు? పాజిటివ్గా తీసుకుంటున్నాడు, వెనక్కి తగ్గలేదు. ప్రతి సమస్యకు ఎదురొడ్డి ముందుకు వెళుతూ ఇంకా ముందుకు వెళ్ళడానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడంటే ఏ విషయంలో ఆయన అంతగా పట్టబడ్డాడు? మనం చిన్న శ్రమ రాగానే మేలు కలగడం పక్కన పెట్టండి, చిన్న శ్రమ రాగానే దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని మనం మాట్లాడుకుంటాం. కానీ ఆయన పరిచర్లోనే ఉంటూ పౌలు ఇన్ని శ్రమలను ఎదుర్కొనడం వెనక ఆయన వాటన్నింటినీ పక్కన పెట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తానంటే దేని చేత పౌలు పట్టబడ్డాడు? ఈరోజు మనం పట్టబడలేదా ఆ విధంగా? కనుక మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో ఎదగాలని ఎందుకంటున్నానంటే ఈ విషయం మీకు అర్థమైతే
మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అన్నది మనకి అర్థమవుతుంది. పిల్లల స్థాయి ఏంటంటే, పిల్లల స్థాయి సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందని, అంతే కదా. పిల్లలుగా ఉన్నప్పుడు మనకి ఏమి నేర్పించారు? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందా? చిన్నప్పుడు ఏం నేర్చుకున్నావు? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని నేర్చుకున్నాం. అది అది పిల్లలకి వాళ్ళ మైండ్ పనిచేసిన అంతవరకే గనక అంతవరకు చెప్పాలి. కానీ పెద్ద అయిన తర్వాత ఏమర్థం అవుతుంది? మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, మనోవికాసం వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఏ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు? రేపు భూమి చుట్టూ సూర్యుడు తిరగడం కాదు, అది మనకి వయసు లేనప్పుడు చెప్పిన మాట. కానీ ఇప్పుడు వయసు వచ్చిన వారంగా ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, భూమి చుట్టూ సూర్యుడు తిరగడం కాదు, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది. ఈ వాస్తవానికి మనం ఎదగాలి ప్రియమైన వాళ్ళరా. మనకి ఇది మేలు అనిపిస్తే దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు. ఇది బాల్య వయస్సులో, అంటే ఎదగని వయస్సులో చేసేది. కానీ క్రైస్తవ్యంలో ఎదిగిన వయస్సులో ఎలా చేయాలంటే, కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెప్పాలంటే పౌలు గారిలాగా చెప్పాలి. పౌలు గారికి ఏ విషయం అర్థమైంది? ప్రతి విషయంలో కూడా ఇది శ్రమ అనుకోకుండా, దేవుడికి దీన్ని బట్టి ఈ కారణాలు చెప్పకుండా ఓకే ప్రభువా, ఓకే ప్రభువా, ఓకే ప్రభు అనుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఉన్నాడంటే ఏది గొప్పదిగా తీసుకున్నాడన్నది ఈరోజు మనకి అర్థం కావాలి. కనుక చూడగలిగితే, ఒక్కసారి పౌలు గారి జర్నీ చూడగలిగితే, పౌలు గారి జీవితాన్ని ఒక్కసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి మనం చూడగలిగితే, వారు క్రీస్తు పరిచారకుల, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటువిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయాలు ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడపగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్ని జనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఎన్ని ఉన్నాయండి లిస్టులో? ఇందులో ఒక్కటైనా మనం ఫేస్ చేసామా? ఇందులో ఒక్కటి. కానీ ఇన్ని ఫేస్ చేసినా ఆయన ఏమంటున్నాడంటే, చెప్పుకుంటున్నాడు తప్పితే దేవుణ్ణి విడిస్తానన్న మాట ఆయన నోటి నుండి రావట్లేదు. ఒకటి తర్వాత ఇన్ని చోటు చేసుకుని అంటే ఫస్ట్ ఒకటి దగ్గరే తప్పుకోవాలి కదండి, దేవుడికి ఏదో కారణం చెప్పి. కానీ ఇన్నింటిని ఫేస్ చేస్తాడంటే ఇవన్నీ ఆయన లెక్కలోనికి రాలేదు. ఏ విషయం కింద లెక్కలోనికి రాలేదు? మన దగ్గర 1000 రూపాయల నోటు ఉందనుకోండి, 10 రూపాయల నోటు లెక్కలోకి వస్తుందా? రాదు కదా. 1000 రూపాయల కన్నా మించింది ఏదైనా ఉన్నది అనుకోండి, అప్పుడు 1000 రూపాయల నోటు లెక్కలోకి రాదు, ఆ పై నోటు లెక్కలోకి వస్తుంది. అలాగే పౌలు గారి దగ్గర ఏమున్నది ఇవన్నీ లెక్క చేయకపోవడానికి? అంటే దీనికి మించి ఏదో ఒక గొప్ప కార్యము దేవుడు ఆయన పట్ల చేశాడు. దాన్ని బట్టి ఆయన ఈ శ్రమలు వచ్చినా సరే ఇవేమీ కాదు అన్నట్టుగా వాటన్నింటిని బట్టి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. ఏంటి దీనికన్నా గొప్పదేముంది అని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఇది కొరింథీ పత్రిక అండి. కొరింథీ పత్రిక రాసేటప్పటికి ఇంకా శ్రమలు రానున్నాయి ఈయన జీవితంలోనికి ఇంకా శ్రమలు రానున్నాయి. ఈయన ఆ శ్రమలన్నిటికీ ఎదురీదాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం మనం చూడగలిగితే, ఇప్పుడు కొరింథీ చదువుకున్నా కదండి, కొరింథీ తర్వాత ఎదురయ్యే సమస్యలను గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు 20వ అధ్యాయము
17వ వచనం నుండి, అప్పుడు మిలీతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలిపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటూనే మీరు ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను నన్ను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. కష్టాలు చెబుతున్నాడు, కానీ ఏది పోగొట్టుకోలేదు, స్వభావాన్ని పోగొట్టుకోలేదు. కష్టాలు చెప్తూనే ఉన్నాడు, కానీ ఈ కష్టాలు ఆయన స్వభావం మీద ఎఫెక్ట్ చూపించలేదు. ఇంకా చూడగలిగితే ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియని మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలా సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఆయన విశ్వాసముతో వెళ్ళడమే కాకుండా అట్టి శ్రమలలో అనేకుల విశ్వాసాన్ని బలపరిచేవాడిగా ఉన్నాడు. మొట్టమొదటి ప్రయాణంలో ఆయనకి రాళ్ల దెబ్బలు తగిలి రాళ్లతో కొట్టి చచ్చిపోయి అని పక్కకి గిడిచేశారు. నిజంగా ఆయన ఇంకా బ్రతికున్నాడు అనుకుంటే ఇంకా రాళ్లతో కొట్టి చంపేవారేమో. కానీ స్పృహ తప్పి పడిపోయిన అటువంటి మనిషిని శిష్యులు పక్కకు తీసి కాపాడారు. అన్ని దెబ్బలు తగిలినా రాళ్ల దెబ్బలు తగిలితే ఏమవుతుందో తెలుసా? చర్మం చిట్లిపోద్ది. ఎక్కడ రాయి తగిలినా అక్కడ చర్మము చిట్లిపోతుంది. కనుక అటువంటి రాళ్ల దెబ్బలు చూసి కొడతారా, ఇక్కడే తగలాలని ఇష్టం వచ్చినట్టు విసురుతారు. ఎక్కడైనా తగలొచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఆయన దాన్నంతటిని అధిగమించి ఏది చేశాడో తెలుసా? సువార్త ప్రకటించాడు. అది ప్రారంభం. ఇందాకలో కొరింథీలు మాట్లాడుతున్నది 2-3 ప్రయాణాల్లో. ఇప్పుడు 3వ ప్రయాణం ముగించుకొని వస్తున్నప్పుడు మాట్లాడుతున్న మాట ఇవన్నీ. ఇప్పుడు చదవగలిగితే 20వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని ఎట్ట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనే యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఇంకా ఉన్నది, ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పటి వరకు పడిన ప్రయాస ఒక ఎత్తు అయితే ఇక్కడి నుండి పడబోయే ప్రయాస మరొక ఎత్తు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు. తెలియకపోయినా ఏం చేస్తాడండి? ధైర్యంగా వెళ్తున్నాడు. తెలిసిన వెనక దగ్గర చూద్దాం, అది కూడా చూద్దాం. అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవన్నీ పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అంటే ఇక ముందుకు కూడా ఏమున్నాయని జీవితంలో? శ్రమలు ఉన్నాయి. ఆపాడా? ఆయన ఆగలేదు, ఎవరిని ఆపలేదు. తిరిగి ఏం చేస్తున్నాడు దేవుడికి? నాయనా కృతజ్ఞతాస్తుతులు. ఇలాంటి పరిస్థితులు ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తారండి? ఆలోచించండి, చూద్దాం ఎలా తెలియజేశాడు అనేది ముందుకెళ్ళినప్పటికీ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు మనకి ఎదురైతే మొదటిగా ఎదురైనప్పుడే మనం ఏం చేస్తాం? వెనుదిరుగుతాం. నాయనా అది పూలబాట కాదు, ముళ్ళబాట. ఆల్రెడీ నేను వెళ్ళొచ్చాను, మీరు అందులోకి వెళ్ళొద్దు అని మనమైతే అలా చెప్తామో కానీ ఆయన ఏమన్నాడంటే ఇది రైట్ వే. మనకు శ్రమలు వస్తున్నాయంటే ఆ శ్రమలను బట్టి మన మార్గము సరైన మార్గం అని ఆయన దృఢపరచడమే కాకుండా విశ్వాసులైన వారందరికీ దృఢపరిచాడు. వీక్ చేయలేదు. ఆయన స్వభావంలో వీక్ అవ్వలేదు, తను వెంబడిస్తున్న వారి శిష్యుల స్వభావంలో వీక్ చేయలేదు. తర్వాత చూడగలిగితే 36వ వచనము,
అతడు ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసినప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. అంటే ఎటువంటి ట్రబుల్స్ ఉన్నాయి, అంతగా ఏడుస్తున్నారంటే ఎటువంటి బంధకాలు ఉన్నాయన్నది వాళ్ళ ఊహల్లోకి వస్తుంది. ఎందుకంటే యూదులు కుట్ర చేశారు పౌలు మీద, ఈయన ఎలాగైనా చంపాలన్నప్పుడు ఏదైనా చేస్తారు కదండి. కనుక ఆయన ధైర్యంతో వెళ్తున్నట్టుగా కనబడుతుంది. 21వ అధ్యాయంకి వచ్చినప్పటికీ చూడండి, అందులో విషయం తెలుస్తుంది, ఏం జరుగుతుంది అన్న విషయం తెలుస్తుంది. 21వ అధ్యాయము 11వ వచనము. అతను మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనిషిని ఇలాగ బంధించి అన్ని జనుల చేతిగా అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. యేసుక్రీస్తు వారిని కూడా బంధించి ఎవరికి అప్పచెప్పారండి? అన్ని జనులకే కదా అప్పచెప్పారు. సొంత జనులు యేసుక్రీస్తు వారిని బంధించి ఎవరికి అప్పచెప్పారు? రోమీయులకు అప్పచెప్పారు. ఏమన్నారు? నేను మీ దగ్గర భద్రంగా ఉంచన్నారా? సిలువ వేయండి అన్నాడు. సిలువ వేయండి. అలాగే ఇక్కడ పౌలు గారి విషయంలో కూడా చూడగలిగితే ఏమంటున్నాడు ఆయన? ఈ చేతులు కాళ్ళు కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఇలాగ బంధించి అన్ని జనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనను. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతన్ని బతిమాలుకొంటిమి. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేయనేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను. తర్వాత అతడు ఒప్పనందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరుకుంటేమి. ప్రమాదం తెలిసిన తర్వాత కూడా వెనకడుగు వేశాడా? వెనకడుగు వేయలేదు, ముందుగే వెళ్ళాడు. తర్వాత చూడగలిగితే 23వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇక్కడ చాలా పెద్ద ఇష్యూ నడిచింది. యెరూషలేముకు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఇష్యూ నడిచింది. తర్వాత ఆయనకి ఇంకో టార్గెట్ దేవుడు ఇస్తున్నట్టుగా చూడగలుగుతున్నాం. 11వ వచనము. ఆ రాత్రి ప్రభు అతని యొద్దకు నిలిచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. ఏమంటే ఏదో ధైర్యం చేసి యెరూషలేం వరకు వచ్చేసాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు? కైసరి ఎదుటికి వెళ్ళాలి నువ్వు అన్నాడు. కైసరి ఎదుటికి వెళ్ళాలి, మహాచక్రవర్తి ఎదుటికే వెళ్ళాలి. ఆలోచించండి, ఈ యెరూషలేముకు రావడానికే సంఘం అంతా ఏం చేసింది? ఏడ్చి గొగ్గోలు పెట్టింది, నువ్వు వెళ్ళకనాయనా అనేసి. కానీ యెరూషలేముకు వచ్చిన తర్వాత దేవుడి సహాయంతో ఒక ఒడ్డెక్కితే ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? రోమాకి వెళ్ళాలంటున్నాడు, కైసరి ఎదుట నించోవాలంటున్నాడు. అంటే ఒక పరీక్ష తర్వాత ఎంత పెద్ద పరీక్ష పౌలు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. అయితే ఆయన తగ్గాడా? చూడండి, 27వ అధ్యాయం 35వ వచనము. ఓడ ప్రయాణము, రోమాకి ప్రయాణం అవుతున్నారు. ఆ ఓడ చాలా భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుపోయింది. ఓడ ఎక్కడ చిక్కుపోయింది? సముద్ర మధ్యంలో భయంకరమైన తుఫాన్లో చిక్కుకుపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన బలం తెచ్చుకోవడమే కాకుండా మిగిలిన వారిని కూడా బలపరుస్తూ ఏం చేస్తున్నాడు చూడండి. 35 ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో అసలు దేవుడికి ఎవరైనా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తారా? ఇప్పటివరకు మనం ఏ విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెప్పాం? అంటే ఆరోగ్యం బాగుపరిచాడు, నాకు ఉద్యోగం విషయంలో సహాయం చేశాడు, నాకు ఇల్లు కట్టడంలో సహాయం చేశాడు, ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ ఈయన పరిస్థితి చూస్తే రాను రాను పెరుగుతూ ఉంది కానీ తగ్గుతున్న స్థితి ఎక్కడ కనబడట్లేదు. కానీ అటువంటి స్థితిలో కూడా, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియస్తున్నాడట. ఎలా ఉండాలి మనం? ఆ శ్రమలు వచ్చినప్పటికీ దేవుడికి, దేవా నీకు స్తోత్రం అని చెప్పగలుగుతున్నాడంటే ఏది ఎక్కువగా అనిపించింది ఆయనకి? ఇవన్నీ చాలా చిన్నవి, ఏదో బలమైనది ఉంది. ఆ బలమైన దాన్ని బట్టి ఇవన్నింటినీ ఆయన లెక్క చేయట్లేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. 28వ వచనం కూడా చూడగలిగితే, రోమకి వెళ్ళిపోయిన తర్వాత
రోమాకు వెళ్ళిపోయిన తర్వాత 15వ వచనం, 28-15. ఇంకా రాజు ఎదుటికి వెళ్ళలేదు. అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకును సత్రముల వరకును మమ్మను ఎదుర్కొంటకు వచ్చి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడండి? రోమాకు వెళ్ళిపోయిన తర్వాత కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు. ఏం అర్థమైంది పౌలు గారికి? మనకేం అర్థం కావాలి? అందుకే మనం పిల్లల వలె అటువంటి విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరంగా ఉండకుండా చెల్లించవచ్చు. అది చిన్నతనం, అవగాహన లేదు, వాక్యం మీద అవగాహన లేదు కనుక ఆ విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన అర్థం ఉంది. కానీ అవగాహన పెంచుకుంటున్న కొలది ఏ విషయాల్లో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మనకు మేలు అనిపించిన దాన్ని బట్టి కాదు, మనల్ని దేవుడు ఉదయం నుండి మరుసటి ఉదయం వరకు క్షేమంగా ఉంచుతున్న ఆ దానిని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసే వరంగా ఉండాలి. కనుక పౌలు పరిచర్యలో ఇన్ని అవాంతరాలు ఆయన ఎదురవుతున్నప్పటికీ ప్రతి అవాంతరాన్ని ఎదుర్కొంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అన్నప్పుడు ఆయన ఎలా పట్టబడ్డాడు అన్న విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, దేని కొరకు పట్టబడ్డాడు అన్న విషయం ఆలోచించగలిగితే, 26వ అధ్యాయం 18వ వచనం, అపోస్తలుల కార్యములు 26:18. నన్ను చూచిన సంగతిని గురించి, నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదను. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారం నుండి దేవుని వైపును తిరిగి నా యందలి విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరిచుటకే నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను. ఆయన బంధింపబడిన ఆనాటికి ఆయనతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అన్యజనుల మధ్యకు నువ్వు వెళ్తావు, సువార్త ప్రకటిస్తావు, అందుకే నేను నీకు కనబడ్డాను, నా సాక్ష్యాన్ని వారి ఎదుట తెలియజేయు. అయితే ప్రతి విషయంలో కూడా నేనేం చేస్తానన్నాడు? కాపాడుతానన్నాడు. ప్రతి విషయంలో కూడా ఏం చేస్తున్నాడు? భరోసా ఒకటి ఇచ్చాడు, కాపాడుతానన్న భరోసా ఇచ్చాడు. అంటే అదే భరోసా మనకి ఈరోజు ఉంది. కానీ మనం ధైర్యం చేయగలుగుతున్నామా? సువార్త విషయంలో మీరు ధైర్యంగా ప్రకటించండి, మీకు ఏమీ హాని కలగదు అని మనకి కూడా అటువంటి భరోసా ఇస్తున్నాడు అన్నప్పుడు మనం ధైర్యం చేయగలుగుతున్నావా? ఆలోచించండి. కనుక ఆ భరోసాను పక్కన పెడితే పౌలు ఈ రకముగా అన్ని జనులకు సువార్త చెప్పడానికి ఆయన పడ్డాడు. అయితే ఎటువంటి పరిస్థితుల నడుమ ఆ సువార్త జరుగుతుంది అది కూడా ఆయన తెలిసిన వాడుగా మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనము. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపించేదనని అతనితో చెప్పాను. ఏం తెలిసి వచ్చాడండి? సాఫీగా వెళ్ళి ప్రకటించుకుని వచ్చేమన్నాడా సువార్త? ఈ ప్రకటనలో ఏమి ఎదురవుతాయి? నీకు ఏమి ఎదురవుతాయి? నీవు వెళ్ళుము, అన్ని జనులు ఎదుటను రాజులు ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమే అన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. దీనన్నిటికీ సిద్ధపడ్డాడా లేదా పౌలు? సిద్ధపడ్డాడా? ఎందుకు సిద్ధపడ్డాడండి? ఆ శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమలు అనుభవిస్తూ ఎందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు? ఏ విషయం ఆయనకి బలంగా అనిపిస్తుంది? ఏ విషయం ఆయనకి బలంగా అనిపిస్తుంది? ఈ శ్రమలన్నింటికంటే ఎక్కువ అది బలంగా ఆయన పట్టుకుంది. దాన్ని బట్టి ఇవన్నింటిని ఆయన ఖాతరు చేయట్లేదు, విశ్వాసంలో తగ్గట్లేదు, అనేకులను విశ్వాసంలో బలపరిచేవాడుగానే ఉన్నాడు. ఇంతకీ ఏం పట్టుకుంది? ఏమనుకుంటాం మనం ఏమనుకుంటాం? ఏది పట్టుకుందానంటే
నా ఎదుట ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ విషయాన్ని పట్టుకుంటాం మనం. అంటే ఈ శ్రమలన్నింటినీ అధిగమిస్తే ఏమున్నదేనే ఉంటుంది? ఏముంటుంది? మహిమ ఉంది మనకి. మరి మనకి అదే మహిమ ఉంది కదా. మరి శ్రమలను ఎదుర్కొనడానికి రెడీ అయిపోతున్నావా? శ్రమల్లో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? మరి ఆయన ఎలా సిద్ధపడ్డాడు, మనం ఎందుకు సిద్ధపడలేదు? అంటే మనం సరైన విధానాన్ని పట్టుకోలేదు. ఆయన సరైన విధానాన్ని పట్టుకున్నాడు. మనం అనుకుంటున్నాం ఏది ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు గనక దాన్ని తలంచుకుంటే ఈయన ముందుకు వెళ్ళిపోతాడని. కాదు 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 సరైన విషయాన్ని ఈరోజు మనం ఎరగడానికి ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయము, రోమపత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుండి, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలానగా తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషిని ఎంచబడినవాడు ధన్యుడు. ఒక మర్డర్ చేస్తానండి, దేవుణ్ణి తెలుసుకోక ఒక మర్డర్ చేస్తాను. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాను, దేవా ఇలా మర్డర్ చేస్తాను నన్ను క్షమించు అనగానే దేవుడైతే నన్ను క్షమించేశాడు నిర్దోషి అని. ఎలాగైపోయాడు నిర్దోషి? ఇప్పుడు ఇది ఎలాగే ఉంది కదా. పని చేయక అంటే మంచి పని ఏమైనా చేశాడా? పని చేయక అంటే ఏంటి? దేవుడు నీతిమంతుడిగా తీర్చదగ్గ పని ఏమి ఆయన చేయలేదు. మళ్ళీ ఏమంటున్నాడు? పని చేయక భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. మర్డర్ చేసిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాను, దేవుడి పాదాలు పట్టుకున్నాను. దేవుడు ఏమన్నాడు? నేను క్షమించండి, నువ్వు నిర్దోషం అన్నాడు. నిర్దోషులు ఎక్కడైపోయావు? అదే సమాజం దగ్గరికి వెళ్తే, హత్య చేసి సమాజం దగ్గరికి వెళ్తే ఏమంటారు? నిన్ను చంపేస్తారు, లేకపోతే నేను జైలుకి అప్పచెప్పేస్తారు. మరి దేవుడు నిర్దోషాలు ఎలాగంటున్నాడు? హత్య చేసినందుకు నువ్వేమవ్వాలి? చావాలి. సమాజం అన్నట్టుగానే నువ్వేమవ్వాలి? చావాలి. హత్యకు ప్రతి హత్య చావే నీకు రైట్. కోర్టు కూడా అదే తీర్పిస్తుంది కదా. నువ్వు హత్య ఇంటెన్షనల్ చేసావు గనక నీకు ఉరిశిక్ష అని అంటది. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను ఆశ్రయించావు కదా, నన్ను విశ్వాసం ఉంచావు కదా, నువ్వు నిర్దోషివిగా ఎంచబడ్డావు. ఇదేంటిది? ఇది దేవుడు భిన్నమైన తీర్పిస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని తప్పుపడదాం? సమాజాన్ని తప్పుపడదాం, దేవుని తప్పుపడదామా? ఏది తప్పుపడదాం? దేవుణ్ణి తప్పుపట్టడానికి మనం అసలు యోగ్యులమే కాదు. అయితే దేవుడు నిర్దోషి అని ఎందుకు అన్నాడు అన్నది ఇప్పుడు తర్వాత చెప్పబోయే విషయాన్ని బట్టి అర్థమవుతుంది. దేవుడు ఎలాంటి వాడిని నిర్దోషి అన్నాడు? ఇంకా ఆడి ఎదుట క్రియలేం కనబడలేదు. జైల్లోనికి వెళ్ళిన తర్వాత వాడి సత్ప్రవర్తన చూసి, సన్మార్గాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారు? శిక్షను తక్కువ చేస్తారు, స్వాతంత్ర దినోత్సవం రోజున విడుదల చేస్తారు. కానీ ఇంకా ఏమి జరగకముందే, మన ఎడల సత్ప్రవర్తన కనపరచకముందే దేవుడు ఏమంటున్నాడు? నిర్దోషి అంటున్నాడు. ఏ రకంగా నిర్దోషి? ఇది పౌలు గారిని పట్టుకుంది. చావలసిన వాడు పౌలు. ఏంటి ఆయన ఏమంటున్నాడు? 1 తిమోతి 1వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకరణకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును, ఆయనను నిత్యజీవము నిమిత్తము తనకు విశ్వసింపు వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని. అంటే చావాలి. నేను చేసిన తప్పుకి అనేకులను నేను ప్రాణాలతో లేకుండా చేశాను. ఎవరైతే క్రీస్తు మార్గంలో నడుస్తున్నారో వాళ్ళందరినీ హింసించాను, చివరికి ఖైదు చేశాను, చివరికి వారు భూమి మీద లేకుండానే
చేశాను. ఇటువంటి దానికి ప్రభువు నాకు ఇవ్వాల్సిన శిక్ష ఏంటి? మరణదండన. మరణ దండన. కానీ ప్రభువు నా ఎడల కనికరము చూపించాడు. చావవలసిన వాడిని నన్ను బ్రతికించాడు. ఏది కనబడుతుంది పౌలు గారికి? మనకేది కనబడుతుంది? మనకేం కనబడుతుంది? మహిమ కనబడుతుంది. దాన్ని బట్టి ఈయన అవన్నీ జయించాడు అనుకుంటున్నావు. కాదు కాదు. ఆయనకేం కనబడింది తెలుసా? నేను చావవలసిన వాడుగా ఉంటుండగా దేవుడు నా పట్ల కనికరము చూపించి నన్ను విడుదల చేశాడు, నాకు జీవాన్ని ప్రసాదించాడు. ఇదే ఆయన నా జీవితంలో చేసిన గొప్ప కార్యం. దీనికి మించి నాకు ఎటువంటి శ్రమలు వచ్చినా అవేం పెద్ద లెక్కలోనికి రావు. ఎందుకంటే చావలసిన వాడే నన్ను బ్రతికించడన్నప్పుడు, ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు ఇవి వచ్చే శ్రమలు ఇవి ఎన్నదగినవి కావు. ఏది చూస్తున్నాడు? మనం ఏది చూస్తున్నాం, ఆయన ఏది చూస్తున్నాడు? ఆలోచిస్తున్నారా? అదండి, చావలసిన వాడిని ఆయన నన్ను ప్రభువు బ్రతికించాడు. నన్ను నిర్దోషిని అన్నాడు, నీతిమంతుని అన్నాడు. ఎలా నీతిమంతుడయ్యాడు? ఎలా నీతిమంతుడయ్యాడు? ఎప్పటి నుండి ఏమైంది తెలుసా? ఆయన ఒక మొదటి చర్య ఏంటి? క్రీస్తుకి వ్యతిరేకంగా వెళ్ళాడు. ఇప్పుడు ప్రభువు పట్టుకున్న తర్వాత ఎలాగెళ్ళాలి? నిర్దోషి అనిపించుకోవాలంటే ఇప్పటివరకు అబద్ధం ఆడి వెళ్ళాడండి. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, విశ్వసించిన తర్వాత ప్రభు అన్నాడు ఇక్కడ నుండి అబద్ధం ఆడు అన్నాడు. ఇప్పటివరకు అబద్ధం ఆడిన ప్రపంచం దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి? ఏం మాట్లాడాలి? అబద్ధం మాట్లాడకూడదు, నిజంగా మాట్లాడాలి. నిజం మాట్లాడినందుకు ఎన్ని శ్రమలు ఎదురవుతాయి నీకు? అర్థమవుతుందా? నిన్ను నువ్వు సమాజం ఎదుట నిర్దోషిగా ఎంచుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలి? ఒక హత్య చేసిన తర్వాత దాన్ని నేను చేయలేదని నిరూపించుకోవడానికి సమాజం ఎదుట ఎన్ని అబద్ధాలు ఆడాలి? కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు నిర్దోషిరా అన్నాడు. ఇప్పుడు నిర్దోషి ఎలాగ ఉండాలి? సమాజం ఎదుట ఏదైతే వ్యతిరేక స్థితిలో ఉన్నాడో ఇప్పుడు దానికి భిన్నమైన స్థితిలో ఇప్పుడు ఉండాలంటే సమాజం బ్రతకనిస్తుందా? ఇది నువ్వు ఎదుర్కోవాల్సిందే. నువ్వు ఎదుర్కోవాల్సిందే. పౌలు అలా చేశాడు కదా, అందుకే ఏమన్నాడు? నువ్వు పట్టబడ్డావు, నువ్వు సువార్త ప్రకటించాలి. అయితే నువ్వేం ఎదుర్కోవాలి తెలుసా? వ్యతిరేకతను ఎదుర్కొని నువ్వు నించోవాలి. అప్పుడే నువ్వు నిర్దోషి. ఆయన తీర్చాడు, ఆయన నిర్దోషిగా నిన్ను తీర్చేశాడు. కానీ ఆ దారిలో ఎవరుండాలి? ఆ దారిలో ఎవరుండాలి? ఒప్పుకున్న ప్రకారము నువ్వు నిర్దోషివిగా ఉండాలి. ఇక మళ్ళా తప్పు చేయడానికి ఆస్కారము ఉండకూడదు. ఎందుకంటే ప్రభువు మరణించాల్సిన నిన్ను బ్రతికించాడు కనుక బ్రతికించాడు అన్నది దృష్టిలో పెట్టుకోగలిగితే నువ్వు ఎలాగ ఉండాలి? ఆయన ఎదుట మాట ఇచ్చినందుకు నిర్దోషివిగా ఉండాలి. అటువంటి స్వభావాన్ని కలిగిన వాడికి ఇప్పుడు పౌలు సమాజం మధ్యకి వెళ్తున్నాడు. అదే సమాజాన్ని హింసించాడు, అదే సమాజం మధ్యకి మళ్ళా వెళ్తున్నాడు. ఇప్పుడు వ్యతిరేకత రాదా? సొంత వారి వల్ల వస్తుంది, ఇప్పటివరకు వ్యతిరేకించిన వారి వల్ల కూడా వస్తుంది, ఇద్దరి వల్ల వస్తుంది. ఇవే ఎదుర్కొన్నాడు పౌలు. అందుకే ఆయన దీనికోసం ఏం ఆలోచించలేదు. దీనికోసం ఏమీ ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు అంటే నేను చేసిన దానికి పర్యవసానమే నేను ఎదుర్కొంటున్నాను తప్పితే ఇది దేవుడి వల్ల వచ్చింది ఏమీ కాదు. నేను మొదట చేసిన దానికి పర్యవసానమే నేను ఎదుర్కొంటున్నాను. నేనైతే చావాల్సిన వాడిని, కానీ ప్రభు అయితే నన్ను సజీవంగా నిలవబెట్టాడు గనక చావుకైనా నేను వెనకాడను, ఈ సేవలో ముందుకి వెళ్తాను. ఏం పట్టుకుంది పౌల్ని? ఈ శ్రమలన్నింటికంటే మించి ఏది పౌలు పట్టుకున్నాడంటే నన్ను ప్రధాన పాపినైన నన్ను దేవుడు చావవలసిన వాడిగా ఉంటుండగా నన్ను బ్రతికించాడు. ఇది పౌలుని పట్టుకుంది. ప్రియమైన వాళ్ళారా, మనం ఇప్పటివరకు ఏం ఆలోచించాం? మహిమ, దాని ముందు ఇదంతా బలాదూర్ అని అనుకున్నాం. కాదు, ఆయన ఏం పట్టుకున్నాడంటే నేను చావలసిన వాడిని నన్ను ప్రభువు బ్రతికించాడు. ఇది పట్టుకున్నాడు ఆయన. మనం ఏం పట్టుకున్నాం? పౌలు అవన్నీ భరించాడంటే ఇదిగో ఆయన ఆ మహిమను చూస్తున్నాడు అనేసి. మరి మీరు మహిమను చూడొచ్చు కదా, మీరు మహిమను చూసి లేదా మనం మహిమను చూసి అవన్నింటిని ఎదుర్కోవచ్చు కదా, ప్రతి విషయంలో దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు కదా. ఆలోచించండి, ఏది గొప్పదిగా అనబడిందంటే ఇగో నేను బ్రతకడమే గొప్ప సంగతి. ఎందుకంటే బరబ్బ లాంటి వాడిని నేను
బరబ్బాను బయటికి తీసుకురావడానికి ఎవరు వెళ్ళిపోయారు లోపలికి? బరబ్బాను బయటికి తీసుకురావడానికి ఎవరు వెళ్ళారండి లోపలికి? యేసుక్రీస్తు వారు. బరబ్బా ఎలాంటాడు? బరబ్బా ఎలాంటాడు? 27వ అధ్యాయం మత్తయి సువార్త 16వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16వ వచనము. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ, బందిపోటు దొంగ బందీ చేసి వాళ్ళని హత్య చేసి వాళ్ళ దగ్గర ఉన్నది దోచుకునేవాడు, దేశద్రోహి కూడా. అటువంటి దొంగ ఖైదులో ఉన్నాడు. మాకు యేసు వద్దు, ఎవరు కావాలన్నారు? వాళ్ళని హింసించే బరబ్బయే కావాలన్నారు. అటువంటి క్రూరమైన బందిపోటు దొంగలము, దేశద్రోహులు మనం, దైవద్రోహులం కూడా. ఇప్పుడు మన దైవద్రోహులంగా మనకి బరబ్బకి ఏం ఇవ్వాలి శిక్ష? మరణదండన. కానీ ఆ మరణదండన పొందకుండా బయటకు వచ్చాడంటే మన తరపున ఎవరు వెళ్ళారు? బరబ్బ తరపున ఎవరు వెళ్ళారు లోపలికి? యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఆయన వెళ్ళగా నువ్వు బయటకు వచ్చావు. ఆయన వెళ్ళగా నువ్వు బయటకు వచ్చావు. లేకపోతే నువ్వు బయటికి వచ్చే దాఖలాలే లేవు అన్నప్పుడు, నువ్వు చావవలసిన వాడు ఉంటుడుగా నిన్ను బ్రతికించాడు అన్నప్పుడు ఇప్పుడు దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చెప్పండి? దేనికి చెప్పాలి కృతజ్ఞతాస్తుతులు? మేలు చేశాడనా? శ్రమల్లో నుండి కాపాడాడనా? దానికి అంత మించినది ఏంటి? చావవలసిన వారుగా ఉన్న మీరు దేవుడు మిమ్మలను బ్రతికించాడు, మిమ్మల్ని నిత్య జీవానికి అర్హులుగా ఎంచాడు. నువ్వు నీతిమంతుడివి, నన్ను నమ్మావు కదా, నీతిమంతుడివి. మార్పు చెందకుండా అదే స్థితిలో సమాజంలోనికి వెళ్ళిపో అన్న ఆ మాట, ఆ దేవుడు ఏదైతే పట్టుకున్నాడో పౌల్ని, అది ఆయనను బలపరిచింది. అంతకు మించి ఏం జరిగినా భూమి మీద నా జీవితంలో ఏం జరిగినా దానికి మించి ఏమీ లేదు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడానికి. గనక దానికే కృతజ్ఞతాస్తుతులు నేను తెలియజేయాలన్నప్పుడు ఇవన్నీ చిన్న విషయాలు. దేనికి చెల్లించాలి మనం కృతజ్ఞతాస్తుతులు? ఎప్పుడైతే ప్రభువును విశ్వసించామో అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనం ఘోరమైన పాపులము, మనము చావవలసిన వారంగా ఉంటుండగా ప్రభువు మనకు మారుగా ఆయన వెళ్ళి మనల్ని బయటకు తీసుకొచ్చి బ్రతికించాడు. ఇది కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన గొప్ప విషయం. మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు చెప్పండి? మనం ఏం చెప్తున్నాం? ఇది మైండ్లో లేదు గనక మనం వీటికి చెప్తున్నాం. పౌలు గారికి ఏది మైండ్లో ఉంది? నన్ను బ్రతికించాడు ఆయన, అదే గొప్ప సంగతి అని ఆయన దాన్ని తలంచుకుంటూ ఇవన్నీ లెస్స మాత్రం అన్నాడు. ఈ విషయంలో కూడా దేవునికి ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. ఆ స్టేజ్కి మనము ఎదగాలి. అవగాహన పెంచుకుంటున్నాం కదా, వాక్యంలో అవగాహన పెంచుకుంటున్నాం కదా. పెంచుకుంటున్నప్పుడు ఎంతటి అవగాహన మనకు రావాలంటే, మనల్ని చావవలసిన వారమైన మనల్ని దేవుడు బ్రతికించాడు. చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ అది చాలా పెద్ద విషయం ప్రియమైన వారలారా, చాలా పెద్ద విషయం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం, ముగించుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయము 15-16 వచనాలు. పాపులను రక్షించుటకు, చూడండి ఏ స్టేట్మెంట్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఆయన. ఏ స్టేట్మెంట్ని? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై అన్నది. అట్టివారులు నేను ప్రదాడును, అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపు వరకు నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరిచినట్లు నేను కనికరింపబడి తిని. ఏది పని చేస్తున్నట్టండి? తన పూర్ణమైన దీర్ఘశాంతము. ఆ దీర్ఘశాంతం లేకపోతే నేనేమైపోదును? ఈ పాటికి చచ్చిపోదును. ఎక్కడ చచ్చిపోతాను? ఎక్కడ చచ్చిపోతాను, అక్కడ చచ్చిపోతాను. ఎందుకంటే వ్యతిరేక భావంతో వెళ్తున్నాను గనక. కానీ దేవుడు నా ఎడల తన పూర్ణమైన దీర్ఘశాంతాన్ని చూపించి నన్ను బ్రతికించాడు. ఎంతకన్నా గొప్ప కార్యం నా జీవితంలో ఇంకేమీ లేదు గనక, ఇంక ఏది వచ్చినా సరే దానికన్నా తక్కువే గనక ఆయన ఏది మైండ్లో పెట్టుకుని ముందుకెళ్ళాడంటే, చావవలసిన వాడు నేను నన్ను బ్రతికించాడు అన్నదే మైండ్లో పెట్టుకొని ఇక ఆయన కొరకు చావడానికైనా సిద్ధపడ్డాడు.
అందుకే అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చాడు. భవిష్యత్తు ఎరిగిన వాడుగా దేవుడు మాట్లాడుతున్నాడు. భవిష్యత్తు ఎరిగిన వాడుగా దేవుడు మాట్లాడుతున్నాడు. నా యందు విశ్వాసం ఉంచావు కదా, నీకు నీతిమంతులుగా తీరుస్తున్నాను, నీతిమంతులుగా తీరుస్తున్నాను. కనుక ఆయన తీర్చాడు అన్నప్పుడు మనం ఎలాగుండాలి? మరణం వరకు అదే స్థితిలో కొనసాగాలి. ఎందుకంటే ఆయన బ్రతుకునిచ్చింది నువ్వు ఆ మాట మీద ఉంటావని. బ్రతుకునిచ్చాడు కనుక నువ్వు బ్రతికినంత కాలం ఎలా ఉండాలి? అదే మాట మీద నించోవాలి. దానికి అవరోధాలు వస్తాయి, దానికి ప్రతిరోధకాలు వస్తాయి. వాటన్నిటికీ మనం నించోవాలి. ఓకేనా? కనుక ఇప్పుడు మనం చెప్తున్నవన్నీ చాలా చిన్నవి. పెద్ద కారణానికి చెప్పాలి ఏంటంటే, దేవుడు బరబ్బా లాంటి మనలను దేవుడు చంపకుండా విడుదల చేశాడు గనక దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దాన్ని విషయం మించి ఇంకేది మనకు జరిగినా అందులో పెద్ద విషయం ఏమీ లేదు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, ఇప్పటివరకు మీ తోడు మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. దేవా, పౌలు గారు లాంటి స్థితి అందరము కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. ఇంకా పసిపిల్లల వలె ఆలోచించే వారము ఉండకుండా, దేవా, వయసు వచ్చిన వారముగా, మనోవికాసము కలిగిన వారముగా, దేవా, దేన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలో దేవా, మరి మేము ఎరిగి దాని విషయమే ఎల్లవేళలా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, ఈ వాక్యము వినిన ప్రతి ఒక్కరు హృదయాల్లో నాటుకొని ఫలించులాగున అభివృద్ధి దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ, మరొకసారి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకే మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.